వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైస్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను 6 మంత్ చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్తున్నానండి. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ షూట్ చేద్దామని అనుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం ఈసారి టీఫా స్కాన్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. చూడాలి, ఒకవేళ స్కాన్ ఉంది లేదు అనేది కూడా నేను అప్డేట్ చేస్తాను. అలాగే అక్కడ నాకు ఏం టెస్ట్ చేశారు, ఈ 6 మంత్లో చేసే మెయిన్ టెస్ట్స్ ఏముంటాయి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో అలాగే ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. సో ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నామండి. సో రిపోర్ట్స్ ఫైల్స్ అవి ఉంటాయి కదా, సో అవి తీసుకెళ్ళాలి కదా. సో అన్నీ కూడా నేను ప్యాక్ చేసుకుంటున్నాను, మర్చిపోకుండా చూసుకోవాలని. సో ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేటప్పుడు ముందు కవర్లో పెడతానండి. ఎందుకంటే నార్మల్గా వాటర్ బాటిల్ పెడతాను కదా, సో ఏవైనా వాటర్ స్పిల్ అయినా ఒకవేళ ఒలిగినప్పుడు ఏమైనా తడిచినా ఇబ్బంది పడాల్సి ఉంటుంది కదా. సో అందుకనే రిపోర్ట్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలి కదా, మనకి డెలివరీ అయ్యేంత వరకు ఇవి చాలా యూజ్ అవుతాయి కదా. సో అందుకని కవర్లో పెట్టి తర్వాత పెట్టాను అనమాట. సో దీని తర్వాత ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాను. సో మ్యాక్సిమం ఈ ట్రీట్మెంట్ తర్వాత వెంటనే మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం కదా. మాకు ఇక్కడ భీమవరం లోకలే కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇంకా ఒకవేళ టైం పడుతుంది అనుకుంటే కనుక ఇంటికి వచ్చేసి ఆ తర్వాత ఆ టైంకి అయితే వెళ్తాము. సో ఇక్కడ మేము హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. సో నేను ట్రీట్మెంట్ చేయించుకునే హాస్పిటల్ అయితే ఇదండి. ఇండియన్ హాస్పిటల్ అంటే ఎవరికైనా తెలుస్తుంది. సో వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుందన్నమాట. సో వచ్చేసాము. మేము వచ్చేసరికి 12 o'clock అలా అవుతుంది. సో 10 to 12 అలాగా. సో వచ్చిన తర్వాత నార్మల్గా వెయిట్ అండ్ బీపీ చెక్ చేస్తారు కదా. సో నేను ఎవ్రీ మంత్ చెకప్కి వెళ్తాను కాబట్టి మంత్లీ ఎంత వెయిట్ ఉన్నాను ఏంటనేది కూడా చూస్తారు. బీపీ కూడా చెక్ చేస్తూ ఉంటారు కదా ప్రెగ్నెన్సీ టైంలో. సో నాకు కూడా అలానే చెక్ చేశారు. సో ఈసారి వచ్చేసి నేను 1 kg వెయిట్ అయితే పుట్ ఆన్ అయ్యానండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో మీతో షేర్ చేసుకున్నాను కదా లాస్ట్ వీడియోలో. సో 6 kgs వెయిట్ లాస్ అయ్యానని. ఆ తర్వాత 6th మంత్ చెకప్లో నేను వెయిట్ గెయిన్ అయింది. 1 kg వెయిట్ అయితే గెయిన్ అయ్యాను. సో అలా జరిగింది. తర్వాత కొంతసేపు వెయిట్ చేశాక పిలిచారనమాట. సో అప్పుడు వెళ్ళి జనరల్ చెకప్ చేశారు డాక్టర్ కూడా. అంతా బాగానే ఉందని చెప్పారు. బట్ స్కాన్ అయితే ఉంటుంది కదా, సో టీఫా స్కాన్ అయితే ప్రిఫర్ చేశారండి. సో ఈ టీఫా స్కాన్ అనేది 18 to 22 వీక్స్ మధ్యలో చేస్తారు. సో ఇది వచ్చేసి మేము శిల్పా స్కాన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల అన్ని ప్లేసెస్కి ఇదే స్కాన్ సెంటర్ అనమాట. సో ఇది కూడా మేము ట్రీట్మెంట్ చేయించుకునే హాస్పిటల్ పక్క స్ట్రీట్లోనే ఉంటుందండి. సో అది కూడా ఒక బెనిఫిట్ అనే చెప్పాలి. సో అన్నీ దగ్గరగా ఉంటే మనకు కొంచెం బాగుంటుంది కదా. సో ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ దూరం ట్రావెల్ అంటే చేయలేం కదా. సో అందుకని కొంత మాకు ఈ హాస్పిటల్ ప్రిఫర్ చేసినా కూడా హ్యాపీ అనిపించింది. సో ఇలా స్కాన్ సెంటర్కి అయితే వచ్చేసాము. సో ఈ టీఫా స్కాన్ కోసం ముందెళ్ళి మనం జస్ట్ మన నేమ్ ఇస్తే ఒక ఆర్డర్లో పెడతారు కదా. సో ఇప్పుడే అయిందండి. ఆ స్కాన్ సెంటర్లో అయితే వెళ్ళి ఇచ్చేసి వచ్చాము. సో నేమ్ అయితే ఎంటర్ చేసుకున్నారు. 2:30కి 3కి అలా రమ్మన్నారు. సో ఇంటికి వచ్చేసి లంచ్ చేసి వెళ్దామని చెప్పేసి ఇప్పుడే ఇంటికైతే వచ్చాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కాన్ ఎలా జరిగింది ఏంటి అని డాక్టర్ కన్సల్టేషన్ వాటి గురించి లాస్ట్లో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో లంచ్ కంప్లీట్ చేసుకుని 2:30 కల్లా మళ్ళీ స్టార్ట్ అయ్యామండి. సో ఎండ అయితే చాలా ఎక్కువగానే ఉంది, బట్ తప్పదు వెళ్ళాలి. సో అందుకని ఇలా అయితే 2:30కి స్టార్ట్ అయ్యాము. సో 3 o'clock కల్లా అక్కడికి మ్యాక్సిమం రీచ్ అయిపోయాము. ఎందుకంటే మనకి ఇక్కడ భీమవరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అందుకని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే స్టార్ట్ అయ్యాము. సో నా నెంబర్ వచ్చేసి 36 అనమాట. సో మేము వెళ్ళిన ఒక 15 minutesకే పిలిచేశారు. సో మా హస్బెండ్కి నా దగ్గర ఉన్న బిలాంగింగ్స్ అన్నీ ఇచ్చేసి వెళ్తున్నాను అనమాట లోపలికి. సో స్కాన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. స్కాన్ అయ్యేసరికి 4:15, 4:20 అలా అవుతుంది టైము. సో అప్పుడు హాస్పిటల్ పక్కనే కాబట్టి ఇంకా స్కాన్ రిపోర్ట్స్ తీసుకుని 4:30 కల్లా హాస్పిటల్కి అయితే రీచ్ అయిపోయాము. బట్ డాక్టర్ గారు లేకపోవడం వల్ల మేము 6:30 వరకు హాస్పిటల్లోనే వెయిట్ చేయాల్సి వచ్చింది. అలానే వెయిట్ చేస్తూ కూర్చొని అనమాట. నాకైతే చాలా టైర్డ్గా అనిపించింది. కానీ ఇది కొంచెం ఇంపార్టెంట్ స్కాన్ కాబట్టి ఇంకా వెయిట్ చేసి ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత వెళ్తే మంచిది కదా. సో అందుకని ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాను. సో ఈ టీఫా స్కాన్ ఏంటంటే మన బేబీ ఫార్మేషన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో మొత్తం బాడీ అంతా ఎలా ఫామ్ అయింది, కంప్లీట్ స్ట్రక్చర్ అంతా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇలా జరిగిందండి మార్నింగ్ నుంచి అయితే. చాలా చాలా లేట్ అయిపోయింది. నేను హాస్పిటల్లో కూడా ఆల్రెడీ చూపించాను కదా. సో డాక్టర్ గారు రావడం లేట్ అయిందనమాట. అందుకని హాస్పిటల్ నుంచి ఇంటికి రావడానికి 6:30 అయిపోయింది. స్కాన్ అయితే త్వరగానే అయిపోయింది. 3 o'clock మేము వెళ్తే 4 o'clock కల్లా స్కాన్ అయిపోయింది. రిపోర్ట్స్ కూడా 4:30 కల్లా వచ్చేసాయి.
కానీ డాక్టర్ లేట్ అవ్వడం వల్ల ఇంకా లేట్ అయిపోయిందనమాట. చాలా చాలా టైర్డ్గా అనిపించింది. బాగా ఎండగా ఉంటుంది కదా, సో అందుకని కొంత ఇంకా అసలు బాగా నీరసం అయిపోయి నేనైతే అసలు ఇంకెంతసేపు వెయిట్ చేయాలని చెప్పేసి ఇంకా అసలు చాలా చాలా నీరసం వచ్చేసింది. బట్ తప్పదు, ఎప్పుడు ఇంత వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేను లాస్ట్ టైం ఎన్టీ స్కాన్ తీసుకున్నప్పుడు కూడా ఇంత వెయిటింగ్ ఏం అనిపించలేదు. మేడం కూడా 4:30కి ఉన్నారు, అప్పుడు చూపించేసాము వచ్చేసాము. బట్ ఈసారి మాత్రం 6 o'clock వరకు డాక్టర్ రాలేదు. సో దానివల్ల ఇంకా బాగా లేట్ అయిపోయిందనమాట. బట్ ఏదేమైనా సరే ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అంతా నార్మల్గానే ఉంది, ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, అంతా ఓకే అని చెప్పారు. మెడిసిన్స్ అయితే 1 monthకి ఇచ్చారు. సో నేను కూడా ఇంకా హ్యాపీగా ఇంటికి రావడానికి రీజన్ అయితే ఇదే. ఇలా జరిగింది ఈరోజు మా డే అయితే. సో ఇప్పుడు 6:30 అవుతుందన్నమాట, ఇంటికి వచ్చాను. జస్ట్ ఇప్పుడే వచ్చాము. సో ఇంకా ఫ్రెష్ అవ్వాలి, పొద్దున్నుంచి తిరిగి ఉన్నామేమో, ఫుల్ టైర్డ్ అయిపోయాను మేమైతే అసలు. సో ఇదండి, ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.